పెద్ద హీరోల సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అనే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. సినిమాకు టాక్ ఎలా ఉన్నా సరే, తమ స్టార్ పవర్‌తో ఓపెనింగ్స్ రాబట్టడం ద్వారా సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకువెళ్ళిపోయేవారు. టాక్ బాగుంటే మంచి లాభాలు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పారితోషికాలు పెరిగిపోయి, మేకింగ్ ఆలస్యమై, బడ్జెట్లు లిమిట్ దాటిపోయి, అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరగక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. టాక్ అటు ఇటు అయితే వీకెండ్ తర్వాత సినిమా నిలబడ్డం లేదు. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాక నిర్మాతలకు భారీ నష్టాలు తప్పట్లేదు. అయితే ఇలాంటి సందర్భంలో స్టార్ హీరోలు కూడా పెద్ద మనసు చేసుకుని నిర్మాతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన హీరోలు ఆ దిశగా స్పందిస్తుండడం మంచి పరిణామం. గత నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల ముంగిట నిర్మాత ఏఎం రత్నం ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. విపరీతమైన ఆలస్యం వల్ల సినిమాకు ఆశించినంత బజ్ క్రియేట్ కాక బిజినెస్ పరంగా ఇబ్బందులు తలెత్తి వీరమల్లు అసలు రిలీజ్ అవుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ప్రమోషన్లలో పాల్గొని సినిమాను గట్టిగా పుష్ చేశారు. దీంతో సినిమాకు హైప్ క్రియేట్ అయింది. బిజినెస్ వర్గాల్లో కూడా కదలిక వచ్చింది. మైత్రి లాంటి పెద్ద సంస్థ నైజాంలో సినిమాను రిలీజ్ చేసిందంటే అది పవన్ చొరవ వల్లే. మొత్తానికి సినిమా థియేటర్లోకి వచ్చింది. చిన్న మొత్తంలో అడ్వాన్స్ మినహాయిస్తే పవన్ ఈ సినిమా కోసం పారితోషికమే తీసుకోలేదు. రిలీజ్ తర్వాత అడిగే పరిస్థితి అసలే లేదు. రిజల్ట్ ఏంటన్నది పక్కన పెడితే పవన్ పెద్ద మనసు వల్లే సినిమా వెలుగు చూస్తుందన్నది స్పష్టం. ఇక లేటెస్ట్గా మరో స్టార్ హీరో తన నిర్మాతను ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతనే జూనియర్ ఎన్టీఆర్. ఈ నందమూరి హీరో బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 అంచనాలను అందుకోలేకపోయింది. తారక్ మీద అభిమానంతో, సినిమా మీద నమ్మకంతో ఏకంగా 80 కోట్లు పెట్టి తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు నాగవంశీ. కానీ అందులో సగానికి మించి వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాగవంశీని ఆదుకోవడానికి ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. యశ్రాజ్ ఫిలిమ్స్తో మాట్లాడి నాగవంశీకి సెటిల్ చేయించడంలో తారక్ చొరవ తీసుకున్నాడట. అవసరమైతే తన పారితోషికంలో కొంత వెనక్కి ఇవ్వడానికి కూడా తారక్ రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. తమకు చెల్లించిన మొత్తంలో 4వ వంతు దాకా నాగవంశీకి వెనక్కి ఇవ్వడానికి యాష్రాజ్ సంస్థ సిద్ధమైనట్లు సమాచారం. మరి తారక్ నుంచి ఏమైనా వెనక్కి తీసుకుంటారా లేదా అన్నది స్పష్టత లేదు. కానీ నాగవంశీకి సాయం అందేలా చూడడంలో తారక్ కీలకంగా వ్యవహరిస్తున్నారన్న మాట అయితే నిజమని తెలుస్తుంది. ఇలా నిర్మాతలకు కష్టకాలంలో అండగా నిలబడడం ద్వారా మన స్టార్లు రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు.